నేర నియంత్రణే లక్ష్యంగా పోలీసు సిబ్బంది పనిచేయాలి. జిల్లా ఎస్పీ సుశాంత్ రూడి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన, మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న వివిధ అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించగా మరికొన్నిటిని పరిశీలించి విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ప్రజలకు మంచి సేవలు అందిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. ప్రజలకు మేలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక చర్యలు తీసుకున్నారని అన్నారు. ప్రతి ఒక్కరి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహిళలు పౌష్టికాహారం పట్ల అవగాహన కలిగి ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని వేమూరు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. కొల్లూరు మండల అభివృద్ధి అధికారి కార్యాలయం నందు న్యూట్రిషన్ మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు 2 సంవత్సరాలు వచ్చే వరకు పోషకాహారం ఇవ్వాలని అన్నారు. ICDS ప్రాజెక్టు ద్వారా చిన్నపిల్లలకు ఏ వయసులో ఏ ఆహారం ఇస్తే వారు ఎదుగుదల బాగుంటుంది అనేది ఈ ప్రాజెక్టు లక్ష్యమని అన్నారు. పోషకాహారం సరిగా అందించలేకపోతే అనేక వైకల్యాలతో పాటు పిల్లల అభివృద్ధి దెబ్బతినడమే కాకుండా వారి పిల్లలకు కూడా ఇలాంటి పోషకాహార లోపాలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని అన్నారు. గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు మంచి పోషకాహారం అందించే విధంగా అంగన్వాడీ టీచర్లు పనిచేయాలని అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. నేర నియంత్రణే లక్ష్యంగా కాటన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ రూడి అన్నారు. గంజాయి, నాటుసారా, ఇతర అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడమే లక్ష్యంగా కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ తుషార్ రూడి తెలిపారు. చీరాల డీఎస్పీ పి జగదీష్ నాయకత్వ సారథ్యంలో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నగర్ లో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. కాటన్ సెర్చ్ లో భాగంగా నాటుసారా తయారీకి సిద్ధంగా చేసి భూమిలో పాతిపెట్టి ఉంచిన సుమారు 2000 లీటర్ల బెల్లపు ఓటను వెలికితీసి ధ్వంసం చేశారు. మరో 30 లీటర్ల నాటుసారాను సీజ్ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, నాటుసారా, ఇతర అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడమే లక్ష్యంగా కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ తుషార్ రూడి తెలిపారు. చీరాల డీఎస్పీ పి జగదీష్ నాయకత్వంలో సోమవారం చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నగర్ పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. కాటన్ సెర్చ్ లో భాగంగా నాటుసారా తయారీకి సిద్ధంగా చేసి భూమిలో పాతిపెట్టి ఉంచిన సుమారు 2000 లీటర్ల బెల్లపు ఓటను వెలికితీసి ధ్వంసం చేశారు. మరో 30 లీటర్ల నాటుసారాను సీజ్ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, నాటుసారా, ఇతర అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పెనుముడి పులిగడ్డ వారధపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలను మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పరామర్శించారు. మట్టి ఖర్చు నిమిత్తం 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 1,37,00,000 రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రేపల్లి పురపాలక సంఘ పరిధిలో వివిధ వార్డుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు 1,37,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ కట్టా మంగా తెలిపారు. సోమవారం రేపల్లి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ కట్టా మంగా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గుజ్జలమూడి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు నూతనంగా నిర్మించేందుకు, నూతనంగా ఫాగింగ్ యంత్రాన్ని కొనుగోలు చేసేందుకు, కొత్తగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు, వివిధ అభివృద్ధి పనులకు 1,37,00,000 రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రశాంత్ కుమార్ ఈ సమావేశంలో తెలిపారు. సమావేశంలో 9వ వార్డు వైసీపీ కౌన్సిలర్ బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తమ వార్డులో అభివృద్ధి పనులు జరగడం లేదని, టెండర్లు పిలుస్తున్నామంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని, వెంటనే టెండర్లు పిలిచి 9వ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రస్తావించారు. 11వ వార్డు కౌన్సిలర్ గోగ్నేని శోభారాణి మాట్లాడుతూ వార్డులో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వెంటనే నివారించే చర్యలు చేపట్టాలని సమావేశంలో ఆమె ప్రస్తావించారు. అనంతరం మున్సిపల్ ఎజెండాలో రూపొందించిన 9 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించారు. ఈ అత్యవసర సమావేశంలో 2 ఎజెండాల ద్వారా ఎజెండాల అంశాలు మొత్తం 9 అంశాలు సభ్యులకు ఇవ్వబడినాము. ఈ 9 అంశాలను కూడా మనం ఈ నెల మీటింగ్లో దాదాపు 1,37,00,000 అభివృద్ధి పనులు మనం గౌరవ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి నేతృత్వంలో
ఈ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళిపోతా ఉన్నాం. మరి సీసీ రోడ్ల నిమిత్తం 13వ వార్డులో వర్కాలు 8,50,000 రూపాయలు, అలాగే 5వ వార్డులో ఒక 20 లక్షల రూపాయలు సీసీ రోడ్డే, దానికి ఒక అది కూడా వర్కౌట్ అన్నమా, అవి 28,50,000 రూపాయలు రెండు. అలాగే ఏపీ FIUDC ఈ అమౌంట్ వచ్చేటప్పుడు అమృత్ 2.0 కింద మనం కొంత రెక్టిఫికేషన్ చేయాల్సి ఉంది. కొంత అమౌంట్ని మనం కడితే వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. దాని నిమిత్తం 79 లక్షల రూపాయలు అదొకటి. అలాగే శానిటరీ వెహికల్, పెద్ద కాంపాక్ట్ వెహికల్ ఒకటి ఉంది, దాని రిపేర్ నిమిత్తం ఒక 20 లక్షల రూపాయలు కొత్తది దాని కొరకు పెట్టారు. అలాగే ప్యాకింగ్ మిషన్ కొత్త ఇందాక శానిటరీ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, కొత్త వెహికల్ దానిలోనే అంటే మన ఆటోల్లోనే బిగించేసి ఉంటుంది. అది మొత్తం టౌన్ అంతా కూడా దానికి 9,50,000 రూపాయలు వెరసి మొత్తం 1,37 లక్షల రూపాయలని మన డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ సమావేశంలో పెట్టుకున్నాం. సీసీ రోడ్లు డ్రైనేజ్ గురించి చెప్తూనే ఉన్నాము. కాంట్రాక్టర్ రాలేదని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నారు. ప్రభుత్వం మారింది, కమిషనర్ గారు మారారు. మనసు మార్చుకొని కొంచెం మా వార్డులో కూడా కొంచెం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపిస్తే మమ్మల్ని జనాలు కెట్టకుండా ఉంటారు. ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ పై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మదర్ తెరిసా హైర్ బస్ యూనియన్ నాయకులు సిహెచ్ మండల్ డిమాండ్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వాములైన హైర్ బస్సు డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ మండల్ డిమాండ్ చేశారు. మదర్ తెరిసా హైర్ బస్సు డ్రైవర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బస్సు డ్రైవర్ పై జరిగిన దాడికి నిరసనగా డిపో వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్ పై దాడి చేసిన ఘటనలో నిందితులను అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని అన్నారు. డ్రైవర్లకు రక్షణ కల్పించే విధంగా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. అలా కాని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రజా రవాణా